याद बहार बनकर अब श्वासों में बहती है। मेरा बाबा मन को किला कहती है। प्रभु की याद बहार बनकर अब श्वासों में बहती है। मेरा बाबा मन को किला कहती है। बाबा माली बना हमारा, जिंदगी हुई न्यारी है, जिंदगी हुई न्यारी है। ज्ञान ఓం శాంతి. ఈరోజు మురళి 29/1/2021. मीठे बच्चे, ग्रेट ग्रेट ग्रैंडफादर अर्थात सर्व धर्म पिताओं का भी आदि पिता है प्रजापिता ब्रह्मा, जिसके ऑक्युपेशन को तुम बच्चे ही जानते हो. మధురమైన పిల్లలారా, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే సర్వ ధర్మ పితలకు కూడా ఆది పిత ప్రజాపిత బ్రహ్మ. అతని యొక్క పరిచయం పిల్లలు మీకే తెలుసు. ఈ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే సర్వ ధర్మ పితలకు కూడా ఆది పిత ప్రజాపిత బ్రహ్మ. అతని యొక్క పరిచయము పిల్లలు మీకే తెలుసు. ప్రశ్న, कर्मों को श्रेष्ठ बनाने की युक्ति क्या है? కర్మలను శ్రేష్టంగా తయారు చేసుకోవటానికి యుక్తి ఏంటి? उत्तर, इस जन्म का कोई भी कर्म बाप से छिपा हुआ नहीं. दूसरा, श्रीमत के अनुसार कर्म करो तो हर कर्म श्रेष्ठ होगा. ఈ జన్మలో జరిగిన ఏ కర్మలు బాబా నుండి దాచిపెట్టకండి, శ్రీమతానుసారం కర్మ చేస్తూ ఉండండి. ఒకటి, దాచిపెట్టకండి బాబా దగ్గర. రెండు, శ్రీమతానుసారం కర్మ చేస్తూ ఉన్నట్లయితే ప్రతి కర్మ శ్రేష్టంగా జరుగుతుంది. సారా మదార్ కర్మోంకి ఊపర్ హై, ఆధారమంతా కర్మల పైనే ఉంటుంది. అగర్ कोई पाप कर्म करके छिपा लेते तो उसका 100 गुना दंड पड़ता. पाप वृद्धि को पाते रहते, बाप से योग टूट जाता. 3 बातें होती उसमें. 100 गुना दंड पड़ता, पाप वृद्धि को पाते रहते, बाप से योग टूट जाता. फिर ऐसे छिपाने वालों की सत्यानाश हो जाती. इसलिए सच्चे बाप के साथ सच्चे रहो. ఒకవేళ ఏదైనా పాపకర్మలు చేసి దాచినట్లయితే 100 రెట్లు దండన పడుతుంది, పాపము పెరుగుతుంది, బాబాతో యోగము తెగిపోతుంది. తర్వాత ఇలాంటి దాచిపెట్టేటటువంటి పిల్లల స్థితి సత్యనాశనం అయిపోతుంది.
అందువలన సత్యమైన బాబాతో సత్యముగా ఉండండి. ఓం శాంతి. मीठे मीठे से खिलते बच्चे ये तो समझते हैं इस पुरानी दुनिया में अब थोड़े दिन के हम मुसाफिर हैं. మధురాతి మధురమైన తప్పి లభించిన పిల్లలు ఇదైతే అర్థం చేసుకున్నారు కదా, ఈ పాత ప్రపంచంలో ఇప్పుడు కొద్ది రోజుల కోసం మనము యాత్రికులై ఉన్నాం, బాటసారులై ఉన్నాం. दुनिया के मनुष्य तो समझते 40,000 वर्ष यहाँ और रहने का है. तुम बच्चों को तो निश्चय है ना, ये बातें बोलो नहीं, यहाँ बैठे हो तो तुम बच्चों को अंदर में बहुत गदगद होना चाहिए. ప్రపంచంలో మానవులు అనుకుంటున్నారు 40,000 సంవత్సరాలు ఇంకా ఇక్కడ ఉండాల్సి ఉంటుంది, మనము కలియుగ ఆయుష్ ఇంకా ఉంది అని. కానీ మీకైతే నిశ్చయం ఉంది కదా కొద్ది రోజులే అని. ఈ విషయాలు మర్చిపోకండి. వింటూ ఉంటే లోపల నుండి చాలా ఒళ్ళు పులకరించాలి అసలు మీకు అని చెప్తున్నారు బాబా. इन आंखों से जो कुछ देखते हो ये तो विनाश होने का है, आत्मा तो अविनाशी है, ये भी बुद्धि में है. हम आत्मा ने पूरे 84 जन्म लिए हैं, अब बाप आया है ले जाने के लिए. ఈ కళ్ళతో ఏది చూస్తున్నారా అంత వినాశనం అయిపోయేది ఉంది. ఆత్మ అవినాశి, ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. ఆత్మ పూర్తి 84 జన్మలు తీసుకుంది. ఇప్పుడు బాబా తీసుకెళ్ళిపోవటానికి వచ్చారు, తిరిగి ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి. पुरानी दुनिया जब पूरी होती है तब बाप आते नई दुनिया बनाने. పాత ప్రపంచం పూర్తయిపోతుంది అనే సమయంలో కొత్త ప్రపంచం తయారు చేయటానికి బాబా వస్తున్నారు. నई दुनिया से पुरानी, फिर पुरानी दुनिया से नई दुनिया. इस चक्र का तुम्हारी बुद्धि में ज्ञान है. కొత్త ప్రపంచం నుండి పాత, పాత ప్రపంచం నుండి కొత్తది అవ్వడం, ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. అనేక బార్ हमने ये चक्र लगाया है. अभी ये चक्र पूरा होता है, फिर नई दुनिया में हम थोड़े से देवताएं रहेंगे, मनुष्य नहीं होंगे. అనేక సార్లు చక్రంలో వచ్చాము, ఇప్పుడు చక్రం పూర్తయిపోతుంది, కొత్త ప్రపంచం వస్తుంది. కొద్ది మంది దేవతలే ఉంటారు అక్కడ, మానవులు అనే వాళ్ళు ఉండరు, సాధారణ మనుషులు ఉండరు. अभी हम मनुष्य से देवता बन रहे हैं, ये तो पक्का निश्चय है ना, बाकी कर्मం पर ही सारा मदार है. ఇప్పుడు మానవుల నుండి దేవతలుగా తయారైపోతున్నాం మేము అని పక్కా నిశ్చయం అయితే ఉంది కదా మీకు. కాకపోతే కర్మలపైన ఆధారం అంతా ఉంది. అయిపోతామంటే అనుకుంటే అయిపోము. मनुष्य अभी हम मनुष्य से देवता बन रहे हैं, ये तो पक्का निश्चय है ना, बाकी कर्मों पर ही शर्म आधार है. मनुष्य उल्टा कर्म करते हैं तो वो अंदर खाता जरूर है. इसलिए बाप पूछते इस जन्म में ऐसे कोई पाप तो नहीं किए हैं. ये है ही चीची रावण राज, ये भी तुम समझते हो. दुनिया नहीं जानती कि रावण किस चीज का नाम है. మానవులు ఉల్టా కర్మ చేస్తారు, తప్పకుండా అది మనసు తింటూ ఉంటుంది కదా. అందుకే బాబాను కలిసినప్పుడు బాబా అడుగుతూ ఉండేవారు, ఈ జన్మలో ఎలాంటి పాపాలు చేయలేదు కదా, పరిశీలించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది చీచి రావణ రాజ్యం, పాపాలు జరుగుతూ ఉంటాయి. ఇది కూడా మీకే తెలుసు. ప్రపంచానికైతే రావణుడని దేనికి పేరు, ఎవరి పేరు అనేది తెలీదు మనుషులకు. बापूजी कहते थे राम राज्य चाहिए, परंतु अर्थ नहीं समझते थे. अब बेहद का बाप समझाते हैं राम राज्य किस प्रकार का होता है. ये तो धुंधकारी दुनिया है. अभी बेहद का बाप बच्चों को वर्षा दे रहे हैं. బాపూజీ గాంధీజీ కూడా అనేవారు రామరాజ్యం కావాలని, కానీ అర్థము తెలీదు. ఇప్పుడు బేహద్ బాబా బాపూజీ శివ్ బాబా చెప్తున్నారు రామరాజ్యం అంటే ఏ రకమైనది అని. ఇదైతే చాలా అజ్ఞానంతో ఉన్న ప్రపంచం అయిపోయింది. అనంతమైన బాబా పిల్లలకు వారసత్వం ఇస్తున్నారు. ఇప్పుడు అభి తుమ్ భక్తి नहीं करते हो, अभी बाप का हाथ मिला है.
ఇప్పుడు భక్తి చెయ్యరు మీరు, ఎందుకంటే బాబా చెయ్యి లభించేసింది మీకు. बाप के सहारे भी अगर तुम विष्णु वैतरणी नदी में गोते काते, विषय वैतरणी नदी में गोते काते रहते थे, आधा कल है अकल्प है ही भक्ति, ज्ञान मिलने से तुम नई दुनिया सत्युग में चले जाते हो. బాబా సహాయం లేకుండా విషయ వైతరణి నదిలో దెబ్బలు తింటూ ఉండేవారు మీరు. దీన్ని భక్తి అంటారు కదా. జ్ఞానం దొరకటంతో మీరు కొత్త ప్రపంచం సతీగానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు విషయ వైతరణి నదిలో ఉండట్లేదు కదా, క్షీరసాగరానికి వెళ్ళిపోతున్నారు. अभी तुम बच्चों को ये निश्चय है हम बाबा को याद करते करते पवित्र बन जाएंगे, फिर पवित्र राज्य में आएंगे. यह ज्ञान भी अभी पुरुषोत्तम संगम युग पर तुमको मिलता है. यह है पुरुषोत्तम संगम युग, जबकि तुम चीची से गुलगुल कांटों से फूल बन रहे हो. कौन बनाते हैं? बाप. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీకు నిశ్చయం ఉంది కదా, బాబాను జ్ఞాపకం చేస్తూ చేస్తూ పవిత్రంగా తయారైపోతాం మేము, పవిత్రమైన రాజ్యంలోకి వెళ్తాము అని. ఈ జ్ఞానం కూడా ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో మీకు లభిస్తుంది. ఇది పురుషోత్తమ సంగమ యుగము. చిచ్చి నుండి, పనికిరాని వాళ్ళ నుండి గుల్గుల్గా అంటే పుష్పాలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నాం. ఎవరు తయారు చేస్తున్నారు? బాబా. బాప్కో జానా హై హమ్ ఆత్మోं का वो बेहद का బాప్. బాబాను మనం ఏం తెలుసుకున్నా, అతడు అనంతమైన తండ్రి, ఆత్మలందరికీ తండ్రి. लौकिक बाप को बेहद का बाप नहीं कहेंगे, पारलौकिक बाप आत्माओं के हिसाब से सबका बाप है. फिर ब्रह्मा का भी ऑक्युपेशन चाहिए ना. लौकिक తండ్రిని అనంతమైన తండ్రి అని అనరు, హద్దులో ఉన్న తండ్రి అంటారు కదా. పారలౌకిక తండ్రి ఎవరైతే ఉన్నారో ఆత్మలందరికీ తండ్రి కాబట్టి అతడు బేహద్ అయ్యారు, అనంతమైన తండ్రి. తర్వాత ఈ బ్రహ్మ యొక్క పరిచయం కూడా అసలు తెలియాలి కదా అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ కోసం ఎంతో మహిమ చేసుకున్నారు, మరి అతని కర్తవ్యం ఏంటి? तुम बच्चे सबका ऑक्यूपेशन जान चुके हो, विष्णु के भी ऑक्यूपेशन को जानते हो, कितना सजा हुआ है, स्वर्ग का मालिक है ना वो. ये तो संगम का ही कहेंगे, सजावट जो है विष्णु का. मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन वो भी संगम में आते हैं ना. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు అందరి పరిచయము తెలుసుకున్నారు. బ్రహ్మ ఏంటి, విష్ణు ఏంటి, అందరి కర్తవ్యం ఏంటి, పరిచయం ఏంటని. ఎంత అలంకారంతో ఉన్నారు చూడండి విష్ణు. స్వర్గానికి అధిపతి అని తెలుసుకున్నాం కదా. సంగమయుగంలోనే ఈ అలంకారాలు కూడా ఉంటున్నాయి విష్ణుకి. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం ఇవి కూడా సంగమయుగంలోనే మన బుద్ధిలోకి వస్తుంది కదా. బాబా చెప్తున్నారు, పాత ప్రపంచం కొత్త ప్రపంచం మధ్య సంగమయుగం ఇది. పుకార్తే భీ హే పతిత్ పావన్ आओ. पावन दुनिया है नई दुनिया और पतित दुनिया है पुरानी दुनिया. तो इन दोनों के संगम में आना पड़ता है. బాబాని పిలిచేది కూడా పతిత పావన రండి అని పిలిచారు కాబట్టి బాబా ఎప్పుడు రావాలి? పావన ప్రపంచం అంటే కొత్త ప్రపంచం, పతిత ప్రపంచం అంటే పాత ప్రపంచం, ఈ రెండింటి మధ్య వస్తారు బాబా. ये भी जानती हो बेहद के बाप का भी पार्ट है इस ड्रामा में. क्रिएटर है वो, डायरेक्टर है ना. सब मानते हैं तो जरूर उनकी कोई तो एक्टिविटी होगी ना. उनको आदमी नहीं कहा जाता है, उनको तो शरीर नहीं है. बाकी सबको या तो मनुष्य या देवता कहेंगे. शिव बाबा को तो ना देवता ना मनुष्य कह सकते, क्योंकि उनको शरीर ही नहीं है. ये तो टेम्परेरी शरीर लिया है. ఇది కూడా మీకు తెలుసు. బేహద్ బాబాది కూడా పాత్ర ఉంటుంది డ్రామాలో. ఏంటి పార్ట్ ప్లే చేస్తారు బేహద్ బాబా? శివ్ బాబా క్రియేటర్, ఈ బేహద్ డ్రామాకు క్రియేటర్, డైరెక్టర్.
అందరూ ఒప్పుకుంటారు కదా, తప్పకుండా అతనిది కూడా ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది కాబట్టి మహిమ అనేది చేసాము. కానీ అతనిని మనము మానవుడు అని కానీ దేవత అని కానీ టైటిల్ ఇచ్చి పిలవలేము. ఎందుకంటే శరీరమే లేదు. వచ్చినప్పుడు కూడా ఇక్కడ టెంపరీగానే శరీరాన్ని తీసుకుంటున్నారు బాబా. खुद कहते हैं मीठे मीठे बच्चों को मैं शरीर बिगर राजयोग कैसे सिखलाऊं। मुझे मनुष्यों ने टिक्कर बित्तर में कह दिया है, परंतु अभी तो तुम बच्चे समझते मैं कैसे आता हूँ। अभी तुम राजयोग सीख रहे, कोई मनुष्य तो सिखला ना सके। శివబాబా స్వయంగా చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, నేను శరీరం లేకుండా రాజయోగం ఎలా నేర్పగలను? నన్ను రాయిలో రప్పలో వేసేసారు, కానీ నేను ఎలా వస్తాను అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. తెలుసుకోవటమే కాదు, రాజయోగం కూడా నేర్చుకుంటున్నారు కదా, అనుభవం చేస్తున్నారు కదా. ఏ మనుషులు నేర్పలేరు ఇది అని కూడా అర్థమవుతుంది కదా మనకు. देवताओं ने सती की राजा कैसे ली, जरूर पुरुषोत्तम संगम युग पर राजयोग सीखे होंगे। तो ये सिमरन कर अभी तुम बच्चों को अथाह खुशी होनी चाहिए, ऐसी राजयोग हम सीख रहे हैं। हमने अब 84 का चक्र पूरा किया है, बाप कल्प कल्प आते हैं। దేవతలు సతీకి రాజ్యం ఎలా తీసుకున్నారు అంటే తప్పకుండా పురుషోత్తమ సంఘం యుగంలో రాజయోగం నేర్చుకుని ఉంటారు వాళ్ళు. ఈ విషయం గుర్తుకొస్తే పిల్లలకు అపారమైన ఖుషి వచ్చేయాలి. అలాంటి రాజ విద్య మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాము అని. 84 జన్మల చక్రం పూర్తయిపోయింది. बाबा कल्प कल्प ఇలా వస్తూ ఉంటారు. बाप खुद कहते ये 2 जन्मों के अंत का जन्म है। श्री कृष्ण जो प्रिंस था सती का, वही फिर 84 का चक्र लगाते। तुम शिव के तो 84 जन्म बताएंगे नहीं, तुम्हारे में भी नंबरवार पुरुषार्थ अनुसार जानते हैं। బాబా స్వయంగా చెప్తున్నారు, నేను చాలా జన్మల అంతిమ జన్మ మీది లేదా బ్రహ్మ బాబాది అంతిమ జన్మ ఉంటుంది, అప్పుడు నేను వస్తాను అని చెప్తున్నారు బాబా. శ్రీకృష్ణుడు సతీగా ప్రిన్స్గా ఉండేవాడే 84 జన్మలు తీసుకుని సాధారణమైపోతున్నాడు. ఇది కృష్ణుడి కోసం చెప్పగలం మనం. ఇలా బ్రహ్మ కృష్ణుడు 84 జన్మలు తీసుకుని సాధారణం అవుతున్నారని. అదే శివుడి విషయానికి వస్తే 84 జన్మలు అనే మాట చెప్పం మనం. బాబా చెప్తున్నారు పిల్లలు కూడా నంబర్వార్ పురుషార్థానుసారమే తెలుసుకుంటున్నారు ఈ విషయాలు. మాయా बहुत कड़ी है, किसको भी छोड़ती नहीं, ये बाप अच्छी रीति जानते हैं। ऐसे मत समझो बाप कोई अंतर्यामी है, नहीं, सबके एक्टिविटी से जान जाते हैं वो। समाचार भी बाबा के पास आते हैं, माया एकदम कच्चा पेट में डाल देती है। ऐसी बहुत बातें तुम बच्चों को मालूम नहीं पड़ती, बाप को तो सब मालूम पड़ता है। मनुष्य फिर समझते बाबा अंतर्यामी है। बाप कहते हैं मैं अंतर्यामी नहीं हूँ, हर एक के चलन से सब मालूम पड़ता है। बहुत चीची चलन भी चलते हैं कई। శివ బాబా చెప్తున్నారు మాయ చాలా కఠినమైనది, ఎవరిని విడిచిపెట్టదు. ఇది బాబాకు బాగా తెలుసు. ఇలా అనుకోకండి బాబా ఏమి అంతర్యామేమో అందుకే తెలిసిపోతుంది మనది కాదు. మన యాక్టివిటీ ద్వారా మన కర్మల ద్వారా తెలిసిపోతుంది. సమాచారం కూడా బాబా దగ్గర వస్తూ ఉంటుంది ఉత్తరాల రూపంలో. బ్రహ్మ బాబా ఉన్నప్పుడు సమాచారం ఎక్కువగా వచ్చేది. బాబా పలానా వాళ్ళని మాయ పూర్తిగా పచ్చిగా ఉండగానే మింగేసింది, పొట్లో తీసుకుంది, వెళ్ళిపోయారు మాయ పొట్లోకి అని. మీకు తెలీదు సమాచారాలు పిల్లలకి, బాబాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అందరి విషయాలు. అది చూసి మానవులు అనుకుంటారు ఏంటంటే బాబా పిల్లలైన ఏమనుకుంటారు, బాబాకి ఎలా తెలిసిపోతుంది అంతర్యామియా అని. బాబా చెప్తున్నా నేను అంతర్యామి కాదు, ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా నాకు అంతా తెలిసిపోతుంది. చాలా చీచి నడవడిక కూడా నడుస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు. बाप बच्चों को खबरदार करते, माया से संभालना है। माया ऐसी है किसी ना किसी रूप में एकदम हप कर लेते, फिर बल बाप समझाते
तो भी बुद्धि में नहीं बैठता। इसलिए बच्चों को बहुत खबरदार रहना है। బాబా పిల్లలకు జాగ్రత్త పరుస్తున్నారు. మాయ నుండి సంభాళించుకుని నడవండి. మాయ ఎలాంటిదంటే ఏదో ఒక రూపంలో మింగేస్తుంది. ఇంకా మాయ పొట్టలోకి వెళ్ళేరా బుద్ధికి అర్థం కాదు. బాబా ఎంత కూర్చోపెట్టినా బాబా చెప్తున్నా ఇది మేము తప్పు చేస్తున్నాము అనేది అర్థం కాకుండా అయిపోతుంది బుద్ధికి. అందుకే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి మాయ నుండి. కామ్ మహాశత్రువు. అందులో కూడా కామ మహాశత్రువుకి వశం అయ్యాము అంటే చాలా చెడ్డది. మళ్ళీ పైకి లేవడమే కష్టం. मालूम भी ना पड़े कि हम विकार में गए, ऐसे भी होता है। इसलिए बाप कहते कुछ भी भूल आदि होती है तो साफ बताओ, छिपाओ मत, नहीं तो 100 गुना पाप हो जाएगा जो अंदर में खाता रहेगा. తెలియని కూడా తెలియదు మేము వికారాల్లో వెళ్ళిపోతున్నాము అని, అలా కూడా జరుగుతుంది. అందుకే బాబా చెప్తున్నారు ఏదైనా పొరపాటు అటువంటివి మీ ద్వారా జరిగిపోతే దాచుకోకండి, బాబాకు స్పష్టంగా చెప్పేసేయండి. లేదు అంటే 100 రెట్లు పాపం పెరిగిపోతుంది, మీ మనసు కూడా తింటూ ఉంటుంది కదా. एकदम गिर पड़ेंगे. सच्चे बाप के साथ बिल्कुल सच्चा होना चाहिए, नहीं तो बहुत बहुत घाटा है. సత్యమైన బాబాతో పూర్తి సత్యంగా ఉండాలి, లేకపోతే చాలా చాలా నష్టపోతారు, కింద పడిపోతారు. माया इस समय तो बहुत कड़ी है, ये रावण की दुनिया है. हम इस पुरानी दुनिया को याद ही क्यों करें, हम तो नई दुनिया को याद करें जहां अब हम जा रहे हैं. మాయ ఈ సమయంలో చాలా కఠినమైనది ఉంది. రావణ ప్రపంచం ఇది. ఈ ప్రపంచాన్ని ఎందుకు జ్ఞాపకం చేయాలి మనం కొత్త ప్రపంచాన్ని జ్ఞాపకం చేయాలి, ఎందుకంటే అక్కడికే వెళ్ళేది ఉంది మనము. बाप नया मकान बनाते तो बच्चे समझते ना हमारे लिए मकान बन रहा है, खुशी रहती है लौकिक में भी. ये है बेहद की बात. बेहद की मकान बन रहे हैं हमारे लिए, नई दुनिया स्वर्ग बन रहे हैं. स्वर्ग में जरूर मकान भी होंगे रहने के लिए. अब हम नई दुनिया में जाने वाले हैं. బాబా చెప్తున్నారు లౌకికంలో కూడా నాన్నగారు కొత్త ఇల్లు కట్టిస్తున్నారు అంటే పిల్లలు అనుకుంటారు కదా మా కోసం ఇల్లు కడుతూ ఉన్నారా, నా ఖుషీలో ఉంటారు కదా. అది హద్దులో ఉన్న తండ్రి, హద్దులో ఉన్న ఇల్లు. ఇది అనంతమైనటువంటి ఇంటి విషయం. మొత్తం ప్రపంచమే స్వర్గముగా తయారైపోతుంది, కొత్త ప్రపంచం. స్వర్గంలో వెళ్ళాక అక్కడ ఎవరి భవనాలు వాళ్ళకి భవనాలు కూడా తయారవుతాయి కదా, ఉంటాయి కదా అంటున్నారు బాబా. అలాంటి కొత్త ప్రపంచంలో వెళ్తున్నాం మనము. जितना बाप को याद करेंगे उतना गुलगुल फूल बनेंगे. हम विकारों के वश कांटे बन गए थे. बाप जानते हैं माया आधा को तो एकदम कहा जाते, तुम भी समझते जो नहीं आते हैं वो तो माया के वश हो गए ना, बाप के पास आते नहीं. ऐसे माया बहुतों को हप कर लेती हैं. బాబా చెప్తున్నారు ఎంత బాబాను జ్ఞాపకం చేస్తామో మనము అంత గుల్గుల్గా పుష్పాల్లాగా సతోప్రధానంగా తయారైపోతాం. వికారాలకు వశం అవడం వలన ముళ్ళగా అయిపోయాం మనము. అసలు బాబా రాకముందు బాబాకు తెలుసు ఇక్కడ కూడా మాయ సగం సగము తయారై ఉండగా పిల్లల్ని మింగేస్తుంది, తినేస్తుంది. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు కూడాను అర్థం చేసుకుంటున్నారు కదా, కొంతమంది వస్తూ వస్తూ రావట్లేదు అంటే మాయ వశమైపోయారు వాళ్ళు, బాబా దగ్గరికి రారు మళ్ళీ. ఇలా చాలా మందిని మాయ మింగేస్తుంది. बहुत अच्छे अच्छे कहकर जाते हैं हम ऐसे करेंगे ये करेंगे, हम तो यज्ञ के लिए प्राण देने तैयार है. आज वो है नहीं, तुम्हारी लड़ाई है ही माये के साथ. दुनिया में ये कोई नहीं जानते माये के साथ लड़ाई कैसे होती है. చాలా బాగుంది అని కూడా జ్ఞానం చాలా మంచిది అంటారు, మేము ఇలా చేస్తాం అలా చేస్తాము అంటారు. ఇక్కడ నుండి వెళ్ళలేక అంటే ప్రాణం ఇవ్వడానికి కూడా మేము రెడీ యజ్ఞం కోసము అంటారు. ఈరోజు వాళ్ళు జ్ఞానంలో లేరు. చూడండి మాయతో యుద్ధం, ఇక్కడ ఉన్నదే మాయతో యుద్ధం. మాయతో యుద్ధం ఎలా జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలియదు ఇది అని చెప్తున్నారు బాబా. अभी तुम बच्चों को बाप ने ज्ञान का तीसरा नेत्र दिए जिससे तुम अंधियारे से सोजरे में आ गए हो.
బాబా జ్ఞానం అనే మూడో నేత్రం ఇచ్చారు మీకు. దీంతో మీరు అంధకారం నుండి प्रकाशंलोक వచ్చారు అని చెప్తున్నారు బాబా. आत्मा को ही ये ज्ञान नेत्र देते हैं, तब बाप कहते अपने को तुम आत्मा समझो, तभी ज्ञान का नेत्र काम करेगी. ఆత్మకే జ్ఞాన నేత్రం ఇస్తారు బాబా. కాబట్టి మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ ఉండండి, అప్పుడే ఈ జ్ఞాన నేత్రం పనిచేస్తుంది. बेहद के बाप को याद करो. भक्ति में तुम याद करते थे ना, कहते भी थे आप आएंगे तो बलिहार जाएंगे. कैसे बलिहार जाएंगे ये थोड़े ही जानते थे, अभी तुम समझते हो. हम जैसे आत्मा है वैसे बाप भी है. बाप का है अलौकिक जन्म. तुम बच्चों को कैसे अच्छी रीति पढ़ाते हैं. खुद कहते ये तो वही बाप है जो कल्प कल्प हमारा बाप बनते हैं. हम भी बाबा बाबा कहते हैं, बाप भी बच्चे बच्चे कहते हैं. वही टीचर के रूप में राजयोग सिखलाते हैं, और तो कोई राजयोग सिखला ना सके. शिव बाबा చెప్తున్నారు, అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయండి. ఒకటి ఆత్మ అనుకోండి, అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయండి. భక్తిలో కూడా మీరు పిలిచారు, మీరు వచ్చినట్లయితే బలిహారం అయిపోతాం మీ పైన అని. ఎలా బలిహారం అవుతాం అనేది అప్పుడు మనకేం తెలియదు కదా, ఇప్పుడు అర్థమవుతుంది. బాబా ఎలా ఉన్నారు, మనం ఎలా బలి అవ్వాలి. ఆత్మ ఎలా ఉంటుందో బాబా కూడా అదే రూపము. అతడు దిగి వచ్చిన అతనిది అలౌకిక జన్మ అని అంటాము. మనలాంటి లౌకిక జన్మ శివ్ బాబాకు ఉండదు. అతడు పిల్లలకి ఎంత బాగా చదివిస్తూ ఉన్నారు. కల్పకల్పం అదే తండ్రి ఇలా కలుసుకుంటున్నాము అని మీరు తెలుసుకున్నారు కదా. మనము కూడా బాబా బాబా అంటూ ఉంటాము. బాబా కూడా బచ్చే బచ్చే పిల్లలారా అని సంబోధిస్తూ ఉంటారు. చూడండి, ఈ సంబంధం సంగమయుగంలో తప్ప ఇంకెప్పుడు బాబాని మనం అలా పిలవడము, బచ్చే బచ్చే అని బాబా రోజు మనతో కలిసి ఉండి సంబోధించడం. అలాగే అతడే టీచర్ రూపంలో రాజయోగం కూడా నేర్పిస్తున్నారు. ఇంకెవరు నేర్పించలేరు. ఇది विश्व का तुमको मालिक बनाती तो ऐसे बाप का बनकर फिर उसी टीचर की शिक्षा भी लेनी चाहिए ना. खुशी में गदगद होना चाहिए. విశ్వానికి అధిపతులుగా తయారు చేసేసే విద్య అనేటప్పుడు మరి తండ్రికి మళ్ళీ మనం విద్యార్థులు కూడా అయ్యి టీచర్గా చేసుకొని శిక్షణ కూడా ఆయన నుండి తీసేసుకోవాలి కదా, మనం చదువుకోవాలి కదా. ఇలాంటి చదువు దొరికేసిందంటే ఎంత ఖుషీలో అసలు ఒళ్ళు గగ్గురుపాటు చెందాలి, మీకు పులకరించాలి ఒళ్ళు. అగర్ చీచీ బనా తో ఫిర్ वो खुशी आएगी नहीं, बल्कि इतना भी माता मारे फिर जैसे वो हमारे जाति भाई नहीं. అయితే ఇక్కడ విని మళ్ళీ చీచీగా అయిపోతుంటే బయటకు వెళ్ళి ఆ ఒళ్ళు పులకరించే ఆ ఖుషి రాదు, నష ఎక్కదంటున్నారు బాబా. భలే ఎంత తలకొట్టుకున్న వాళ్ళతోని మన జాతి సోదరులు కాదనుకోవడం. यह मनुष्य के कितने सरनेम होते, तुम्हारा सरनेम देखो कितना बड़ा है. మనుషులు ఎన్ని రకాల ఇంటి పేర్లు ఉంటాయి మనుషులు. మీ सरनेम ఏంటి, तुम्हारा सरनेम क्या है. ब्रह्मा कुमार, ब्रह्मा कुमारी. ये है बड़े ते बड़ा ग्रेट ग्रेट ग्रैंड फादर ब्रह्मा. उनको कोई जानते नहीं. అంటే బ్రహ్మ ఆధారంతో మనకు వచ్చింది సర్నేమ్ బీకే. బ్రహ్మ ఎవరు, అతి గొప్ప, బడైతే బడ, అతి గొప్ప, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇది అతని పరిచయం ఎవరికి తెలియదు. शिव बाबा को तो सर्वव्यापी कह दिया है, ब्रह्मा का भी किसको पता नहीं पड़ता. चित्र भी है ब्रह्मा विष्णु शंकर के. ब्रह्मा को सूक्ष्म वतन में ले गए, बायोग्राफी कुछ नहीं जानते. శివ బాబా పరిచయం సర్వవ్యాపి అని చెప్పేస్తారు భక్తులు. బ్రహ్మ బాబాదా అసలు ఏమీ తెలియదు. చిత్రాలు పెట్టుకుంటారు బ్రహ్మ విష్ణు శంకరుల్ని. సూక్ష్మలోకంలో ఉన్నట్టు అలా ఆకాశంలో చూపిస్తారు బ్రహ్మను కమలం మీద అలా. కానీ పరిచయం ఏమి ఎవరు చెప్పరు, తెలీదు అక్కడ. सूक्ष्म वतन में ब्रह्मा को दिखाते, फिर प्रजापिता ब्रह्मा कहाँ से आएगा, वहां बच्चे अडॉप्ट करेंगे क्या, किसको भी पता नहीं है. సూక్ష్మవతనంలో బ్రహ్మను చూపిస్తారు. తర్వాత ప్రజాపిత బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు. ప్రజాపిత అంటే పిల్లల మధ్య ఉండాలి కదా. సూక్ష్మలోకంలో ఏమి పిల్లల్ని దత్తత తీసుకోరు కదా, ప్రజలు ఉండరు కదా సూక్ష్మలోకంలో. ఇది ఎవరికి తెలీదు. ప్రజాపిత బ్రహ్మ कहते परंतु बायोग्राफी नहीं जानते.
बाबा ने समझाया है ये हमारा रथ है, बहुत जन्मों के अंत में हमने ये आधार लिया है, ये पुरुषोत्तम संगम, ये गीता का एपिसोड है. ప్రజాపిత బ్రహ్మ అని కూడా చెప్తారు శాస్త్రాల్లో, కానీ పరిచయం ఎవరికి తెలియదు. బాబా చెప్తున్నారు నా యొక్క రథము. బ్రహ్మ అంటే ఎవరు? నా యొక్క రథం. చాలా జన్మల అంతిమ జన్మలో నేను ఆధారంగా తీసుకున్నాను ఇతని శరీరాన్ని. పురుషోత్తమ సంగం యుగం గీతాయుగం అవుతుంది. ఈ రథంలో కూర్చొని గీత వినిపిస్తున్నాను మీకు అని చెప్తున్నారు బాబా. इस रथ में बैठकर बाबा गीता सुना रहे हैं हर दिन. पवित्रता भी मुक्ति है. पतित से पावन बनना कैसे दुनिया में किसको भी पता नहीं है. పవిత్రత కూడా ముఖ్యమైనది. ఇక్కడ పతితుల నుండి పావనంగా ఎలా తయారవ్వాలి అనేది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. साधु संत आदि कभी ऐसे नहीं कहेंगे कि देश है सबको भूलो, एक बाप को याद करो तो माया के पाप कर्म सब भस्म हो जाएंगे. कोई गुरु ऐसे कभी नहीं कहेंगे. సాధు సన్యాసులు ఎప్పుడు ఇది నేర్పరు. దేహ సైతాన్ని మరిచి ఒక బాబాని జ్ఞాపకం చేస్తే మాయా పాపకర్మలన్నీ భస్మమైపోతాయి అని ఏ గురువులు ఎక్కడ నేర్పించరు అని చెప్తున్నారు బాబా. बाप समझाते हैं ब्रह्मा कैसे बनता है. छोटेपन में गावड़े का छोरा था, 84 जन्म लिए हैं फर्स्ट से लेकर लास्ट तक. तो नई दुनिया 100 फीट पुरानी हो जाती है. अभी तुम बच्चों की बुद्धि का ताला खुला है, तुम समझ सकते हो, धारणा कर सकते हो. अभी तुम बुद्धिमान बने हो, आगे बुद्धिहीन थे. शिव बाबा చెప్తున్నారు ఈ బ్రహ్మ ఎలా తయారయ్యారు. పల్లెలో పుట్టి పెరిగారు బ్రహ్మ బాబా. 84 జన్మలు పూర్తి చేసుకుని ఫస్ట్ నెంబర్ నుండి లాస్ట్కి వచ్చేసారు. కొత్త ప్రపంచం నుండి పాతదైపోయింది అతను లాస్ట్కి వచ్చేటప్పటికి. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరవబడింది, మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు. తాళం తెరవబడడం వల్ల ధారణ అవుతుంది. ఇప్పుడు మీ బుద్ధిలో మీరు బుద్ధిమంతులుగా తెలివైన వారుగా తయారవుతున్నారు. బాబా పిల్లలు కాకముందు బుద్ధిహీనులుగా తెలివి తక్కువగా ఉండేవారు అని చెప్తున్నారు బాబా. ये लक्ष्मी नारायण बुद्धिवान है और यह बुद्धिहीन है. सामने देखो ये पैराडाइज के मालिक है ना. कृष्ण स्वर्ग का मालिक था, फिर गावड़े का छोरा बनना है लास्ट जन्म में. तुम बच्चों को ये धारण कर फिर पवित्र भी जरूर बनना है. मुख्य है ही पवित्रता की बात. ये लक्ष्मी नारायण తెలివైన వారు. అదే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ తెలివి తక్కువ అయిపోయారు వాళ్ళతో పోల్చుకుంటే. ఎదురుగా చిత్రంలో చూడండి, లక్ష్మీనారాయణలు ప్యారడైజ్కి మాలికులుగా ఉంటున్నారు కదా, స్వర్గానికి మాలికులు. కృష్ణుడు స్వర్గానికి మాలికుడు కదా. అదే లాస్ట్ జన్మలో వచ్చేటప్పటికి పల్లెవాసి. బాబా చెప్తారు పల్లెలోని పుట్టి పెరిగాను, వీధుల్లో పరిగెత్తేవాడిని నేను. అదే కృష్ణుడు అలాగా వీధుల్లో ఆడినట్టు రాసేసారు. ఈ విషయాలన్నీ ధారణ చేసుకోవాలి, పవిత్రంగా కూడా తయారవ్వాలి తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైనదే పవిత్రత అని చెప్తున్నారు బాబా. लिखते भी है बाबा माया ने हमको गिरा दिया, आम के क्रिमिनल बन गई. बाप कहते अपने को आत्मा समझो, बस अब तो घर जाना, ये बुद्धि में रखो, बाप को याद करना है. थोड़े टाइम के लिए शरीर निर्वाह के लिए कर्म कर फिर हम चले जाते हैं. इस पुरानी दुनिया का विनाश के लिए लड़ाई भी लगती है. బాబా చెప్తున్నారు రాస్తూ ఉంటారంట బాబాకు ఉత్తరాలు. బాబా మాయ మమ్మల్ని పడేసింది, కళ్ళు క్రిమినల్ అయిపోతున్నాయి, అపవిత్ర దృష్టి అయిపోయింది. బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి, ఇది ప్రాక్టీస్ చేయండి. మాయ పడేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆత్మ అనుకోండి. ఇంకొకటి ప్రింట్కి వెళ్ళిపోవాలి. ఏదో నిమిత్త మాత్రం వ్యవహారాలు నడిపిస్తున్నాం, కానీ ప్రింట్కి వెళ్ళిపోయేది ఉంది. బాబాని జ్ఞాపకం చేసుకోవాలి నేను. ఇది ఉండాలి బుద్ధిలో. మన దృష్టి వృత్తి మారాలన్నా కూడా కొద్ది సమయం కోసం శరీర నిర్వహణ కోసం కర్మ చేయడం, తర్వాత బాబా దగ్గరికి వెళ్ళిపోవడం. మనం ఏముంది, వినాశనం కూడా కనిపిస్తుంది కదా, పాత ప్రపంచ వినాశనం కోసం యుద్ధం కూడా ఏర్పడేది ఉంది ఇప్పుడు. ఏ భీ తుమ్ దేఖ్నా कैसे लगती है लड़ाई. बुद्धि से समझते हम देवता बनते तो हमको नई दुनिया भी चाहिए, इसलिए विनाश जरूर होगा.
हम अपनी नई दुनिया स्थापन कर रहे हैं శ్రీమత్ पर. ఇది కూడా మీరు చూస్తారు ఎలా యుద్ధము ఏర్పడుతుంది అనేది. బుద్ధి ద్వారా అర్థమవుతుంది కదా. దేవతలు అయ్యేటప్పుడు మరి కొత్త ప్రపంచం కావాలి. కొత్త ప్రపంచం కావాలంటే వినాశనం తప్పదు. శ్రీమతంపై ఇప్పుడు స్థాపన అనేది జరుగుతుంది. బాప్ कहते मैं तुम्हारी सेवा में उपस्थित होता हूँ. तुमने डिमांड की है कि हम पतितों को आकर पावन बनो, तो तुम्हारे कहने से मैं आया हूँ, तुमको रास्ता बताता हूँ बहुत सहज. क्या रास्ता है? मन माना भव. బాబా చెప్తున్నారు మీరు అందరూ కలిసి నా పైన డిమాండ్ చేశారు, ఇప్పుడు నేను మీ సేవలో ఉపస్థితుడై ఉన్నాను. ఏమని డిమాండ్ చేశారు? పతితులు అయిపోయాము, వచ్చి పావనంగా తయారు చెయ్యండి అని చాలా పిలిచారు నన్ను. మీ మాట కోసం నేను వచ్చాను. ఇప్పుడు మీ మాట విని మీకు నేను మార్గం చూపిస్తున్నాను, చాలా సహజమైన మార్గం. అదేంటంటే మన్ మన భవ. भगवान वाच है ना गीता में भी, सिर्फ कृष्ण का नाम दे दिया है. बाप के नेक्स्ट है कृष्ण. बाप परम धाम का मालिक, कृष्ण विश्व का मालिक. सूक्ष्म वतन में तो कुछ होता नहीं है. భగవాన్ వాచ్ అని ఉంది కూడా ఈ మన్మన భవ మంత్రం గీతలో. కాకపోతే కృష్ణుడు పేరు వేసేసారు. బాబా తర్వాత కృష్ణుడు. అసలు బాబా పరంధామానికి మాలికుడైతే కృష్ణుడు విశ్వానికి మాలికుడు కదా. సూక్ష్మ లోకంలో ఏమీ ఉండదు, అక్కడ ఎవరు మాలికులు రాజా ఇదేమి ఉండదు కదా. सभी से नंबर 1 है श्री कृष्ण, जिसको बहुत प्यार करती है. बाकी तो पीछे पीछे आए. स्वर्ग में तो सभी जा ना सके. అన్ని అందరికన్నా నంబర్ 1 అంటే శ్రీకృష్ణుడు. అందుకే చాలా ప్రేమ ఉంటుంది అందరికీ కృష్ణుడి పైన. మిగిలిన వాళ్ళందరూ కృష్ణుడు వెనుక వెనుక వచ్చే దేవతలు అవుతారు. స్వర్గంలో అందరూ వెళ్ళిపోలేరు కూడా, అంటే సతీగంలోనే అందరూ వెళ్ళలేరు. तो मीठे मीठे बच्चों को हड्डी खुशी रहनी चाहिए, आर्टिफिशियल खुशी नहीं चल सकती. बाहर से किस्म किस्म के बच्चे बाबा के पास आते थे, कब पवित्र नहीं रहते. మధురాతి మధురమైన పిల్లలు మీకు లోపల నుండి ఆనందం ఉండాలి, హడ్డీ ఖుషి. మీ ఎముకలు నరాల్లో అంటే లోపల నుండి ఉండే ఖుషి హడ్డీ ఖుషి అంటే. ఆర్టిఫిషియల్ ఖుషి పనికిరాదు ఇక్కడ. బయటకి మనం ఏదో చిరునవ్వుతో వింటున్నాము, చిరునవ్వుతో యోగంలో కూర్చుండిపోయాము, ఆ ఖుషి కాదు. లోపల నుండి మీకు ఖుషి ఉండాలి. ప్రాప్తి ఏం దొరుకుతుంది, ఎవరి పిల్లలయ్యాము. బయటకైతే రకరకాల పిల్లలు బాబా దగ్గర వచ్చేవారు, ఎప్పుడు పవిత్రంగా కూడా ఉండరు. అలాంటి పిల్లలు బాబా ఎదురుగా వచ్చేవారు. बाबा समझाते थे विकार में जाते तो फिर आते ही क्यों हो. कहते थे क्या करे, रह नहीं सकते, रोज आता हूँ, ना जाने कब कोई ऐसा तीर लग जाए. आप भी घर सदगति कौन करेंगे बाबा. आकर बैठ जाते थे. माया बड़ी प्रबल है. బాబా చెప్తున్నారు, బాబా అనేవారంట వికారాల్లో వెళ్తున్నాను, నా ఎదురుగా ఎందుకు వస్తున్నావు క్లాస్లో అంటే సెంటర్లో కూడా వచ్చేటప్పుడు. మొదట్లో అలా ఉన్న వస్తు మారాలి కదా. మారకపోతే బాబా అడిగేవారు, వికారాల్లో వెళ్తూ నువ్వు ఎందుకు రావాలి అసలు అని. అంటే బాబా ఏం చేయాలి, నేను ఉండలేకపోతున్నాను, రోజు వస్తున్నాను నేను, ఏ రోజైనా నాకు గురి తగిలేసి మారిపోతానేమో అని. ఎందుకంటే మీరు తప్ప నాకు సద్గతి ఇచ్చేవాళ్ళు మార్చేవాళ్ళు లేరు అని వచ్చి కూర్చుండిపోతూ ఉండేవారు క్లాసులోని. మాయ చాలా ప్రబలమైంది, వింటూ కూడా నడవలేకపోతున్నారంటే మాయ ఎంత ప్రబలమైంది. निश्चय भी होता है बाबा हमको पतित से पावन गुलगुल बनाते, परंतु क्या करे, फिर भी सच तो बोलता था, अब जरूर वो सुधर गया होगा. నిశ్చయం కూడా ఉంటుంది, బాబా దగ్గరకు వస్తే మేము పతితుల నుండి పావనంగా పుష్పాల్లాగా తయారవుతాం, బాబా మమ్మల్ని తయారు చేస్తున్నారని. కానీ ఏం చెయ్యాలి, నేను నడవలేకపోతున్నాను అంటారు. అది నిజం ఒప్పుకుంటున్నారు కదా బాబా దగ్గర సత్యము. ఈరోజు తప్పకుండా మారిపోయి ఉంటాడు ఆ బిడ్డ సత్యత ఉండడం వలన అని చెప్తున్నారు బాబా. उनको ये निश्चय था इन द्वारा ही हम सुधरेंगे. इस समय
బాబా చెప్తున్నారు, అతనికి ఇది నిశ్చయం ఉండేది, బాబా ద్వారానే నేను బాగుపడతానని. కాబట్టి తప్పకుండా ఇదొక రోజు బాగుపడి ఉంటారు కదా అటువంటి సత్యమైన పిల్లలు. इस समय कितने एक्टर्स हैं, एक के फीचर्स ना मिले दूसरे से, फिर कल्प बाद उसी फीचर से पार्ट రిపీట్ करेंगे. సమయంలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నా ఒకరి ముఖ కవలికలు ఇంకొకరి ముఖ కవలికలతో కలవవు. ఒకటి ఇంకొకటి కల్పన తర్వాత మళ్ళీ అదే ఫీచర్స్ అదే పాత్ర రిపీట్ చేస్తాం, అదే రూపురేఖలు, మధ్యలో మళ్ళీ కలవదు, మధ్యలో రాదు ఆ రూపాలు. आत्मा ही तो सब फिक्स है ना, सभी एक्टर्स बिल्कुल एक्यूरेट पार्ट बजाते रहते, कुछ भी फर्क हो नहीं सकता. सभी आत्माएं अविनाशी, उनमें पार्ट भी अविनाशी नूंदा हुआ है. कितनी समझाने की बातें हैं. ఆత్మలన్నీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి డ్రామాలో, ఎక్యురేట్ పాత్ర అభినయిస్తున్నారు, ఏ మాత్రం తేడా రాదు. ఆత్మలందరూ అవినాశి, పాత్ర కూడా అవినాశిగా నిండిపోయింది ఆత్మలో. ఎన్ని విషయాలు మనం అర్థం చేయించాల్సిన విషయాలు ఉన్నాయి. कितना समझाते फिर भी भूल जाते, समझा नहीं सकते, ये भी ड्रामा में होना है. ఎంతలాగా నేను అర్థం చేయిస్తున్నాను పిల్లలకి, అయినా మర్చిపోతున్నారు, పాయింట్స్ చెప్పలేకపోతున్నారు ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు అని చెప్తున్నారు బాబా. డ్రామాలో ఇది కూడా జరగాల్సి ఉంది, అందుకే ఇలా జరుగుతుంది. హర్ కల్ప్ రాజాయితో స్థాపన होती ही है, संगम युग में आते ही तोड़े है, सो भी नंबरवार, यहाँ भी नंबरवार है ना. एक का पार्ट एक ही जाने, दूसरा कोई जान नहीं सकता. ప్రతి కల్పము రాజ్యస్థాపన జరిగేదే ఉంది. బాబా చెప్తున్నారు, సతయుగమే ఆతే హీ తోడే హే, సో బి నంబర్ వార్, యహా బి నంబర్ వార్ హేనా. సతయుగంలో వచ్చేదే తక్కువ మంది, అది కూడా నంబర్ వారీగా ఉంటారు. ఇక్కడ కూడా నంబర్ వారీ ఉన్నారు కదా సంగమ యుగంలో, అలాగే అక్కడ నంబర్ వారీ పదవుల్లో ఉంటారు. ఏక్ కా పార్ట్ ఏక్ హీ జానే, దూసరా కోయి జాన్ నీ సక్తా. ఒకరి పాత్ర ఆ ఒక్కరికే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. ఎవరి పాత్ర వాళ్ళదే అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, सच्चे बाप के साथ सदा सच्चा रहना है. సత్యమైన బాబాతోడులో సదా సత్యముగా ఉండాలి. సత్యమైన బాబాతో సదా సత్యముగా ఉండాలి. బాప్ పర్ పూరా పూరా బలిహార్ జానా హై. బాబా పైన పూర్తి పూర్తి బలిహారం అవ్వాలి. सच्चे बाप के साथ सदा सच्चा रहना है, बाप पर पूरा पूरा बलिहार जाना है. सेकंड पॉइंट, ज्ञान को धारण कर बुद्धिवान बनना है. జ్ఞానము ధారణ చేసుకుంటూ తెలివైన వారిగా తయారవ్వాలి. अंदर से हड्डी जिगरी खुशी में रहना है. లోపల నుండి ఆనందంలో ఉండాలి. कोई भी श्रीमत के विरुद्ध काम करके खुशी गुम नहीं करनी है. శ్రీమత విరుద్ధమైన ఎటువంటి కర్మలైనా చేసి ఖుషి మాయం చేసుకోకూడదు. మనకు తెలియకుండానే మన నశ తగ్గిపోతుంది. శ్రీమత విరుద్ధమైన కర్మలు మనం ఏమైనా చేసాం అనుకోండి, మనకు తెలియకుండానే మనలో నశ తగ్గిపోతూ ఉంటుంది, ఖుషి మాయం అయిపోతుంది, యోగం కూడా కుదరదు. బాబా చెప్పారు కదా ఈరోజు, మనసు తింటది ఒకటి,
100 రెట్లు దండన పడుతుంది. ఒకటి తప్పు చేయడం వల్ల. రెండోది మనసు తింటూ ఉంటుంది, నేను తప్పు చేస్తున్నాను అని. మూడోది ఆనందం మనకు తెలియకుండానే మాయమైపోయి నశ తగ్గిపోయి బాబా స్మృతి కుదరదు, బాబాని జ్ఞాపకం చేయలేదు. तो कोई भी श्रीमत के विरुद्ध काम करेंगे तो क्या होगा? एक तो 100 गुना दंड पड़ेगी, दूसरा दिल खाती रहेगी, तीसरा खुशी गुम हो जाएगी, नशा गुम हो जाएगी, तो योग लगेगी नहीं, बाप को याद नहीं कर सकेंगे। ज्ञान को धारण कर बुद्धिमान बनना है, अंदर से हड्डी खुशी में रहना है। कोई भी श्रीमत के विरुद्ध काम करके खुशी गुम नहीं करनी है। वरदान, ज्ञान की गुह्य बातों को सुनकर उन्हें स्वरूप में लाने वाले జ్ఞాని తు ఆత్మా భవ. జ్ఞానం యొక్క గుహ్యమైన విషయాలను వింటూ వాటిని స్వరూపంలో తీసుకొచ్చేటటువంటి జ్ఞానయుక్త ఆత్మ భవ, జ్ఞానయుక్త ఆత్మగా కండి. ज्ञान की गुह्य बातों को सुनकर उन्हें स्वरूप में लाने वाले ज्ञानी तु आत्मा भव. జ్ఞానం యొక్క గుహ్యమైన విషయాలను వింటూ వాటిని స్వరూపంలో తీసుకొచ్చేటటువంటి జ్ఞానయుక్త ఆత్మగా కండి. ज्ञानी तो आत्माएं हर बात के स्वरूप का अनुभव करती है. జ్ఞానయుక్త ఆత్మలు ప్రతి విషయము స్వరూపాన్ని అనుభవం చేస్తారు, ప్రతి పాయింట్ యొక్క స్వరూపాన్ని అనుభవం చేస్తారు. जैसे सुनना अच्छा लगता है, गुह्य भी लगता है सुनते समय, लेकिन सुनने के साथ साथ समाना अर्थात स्वरूप बनना, इसका भी अभ्यास होना चाहिए. ఏ విధంగా వినడము ఇష్టపడుతుంది, వింటూ ఉంటే గుహ్యంగా కూడా అనిపిస్తుంది, కానీ వినడంతో పాటు ఇముడ్చుకోవటం అంటే స్వరూపంగా తయారవడం, ఇది కూడా అభ్యాసం చెయ్యాలి. मैं आत्मा निराकार हूं, ये बार बार सुनते हो मुरलियों में, लेकिन निराकार स्थिति के अनुभवी बनकर सुनो. నేను ఆత్మ నిరాకారిని అని గడి గడికు మురళీల్లో వింటూ ఉంటాం మనం, కానీ వినేటప్పుడు ఆ పాయింట్ వినగానే ఏమైపోవాలి, నిరాకారి స్థితి యొక్క అనుభవిగా తయారై అనుభవం చేస్తూ వినండి. ఆత్మ అనుకోండి, బాబా మురళిలో చెప్తారు, వెంటనే సెకండ్లో ఆత్మ అనుకోవాలి. మనం వింటూ వింటూనే ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతూ ఉండాలి. స్వర్గం కోసం బాబా చెప్తారు, వెంటనే స్వర్గంలోకి వెళ్ళిపోవాలి. మనం 3 లోకాల కోసం చెప్తారు బాబా, మూలవతనం, స్థూలవతనం, సూక్ష్మవతనం, సెకండ్ అలా 1 సెకండ్లో 3 లోకాలకి వెళ్ళిపోవాలి. అలా జైసే పాయింట్ వైసే అనుభవం. మురళిలో ఎలాంటి పాయింట్ వస్తుందో అలాంటి అనుభవంలోకి వెళ్ళిపోతూ వినాలి మనం. మురళి వినే విధి అది. इससे शुद्ध संकल्पों का खजाना जमा होता जाएगा. ఈ విధి ప్రకారంగా మనం మురళి వింటే శుద్ధ సంకల్పాల యొక్క ఖజానా జమ అవుతుంది. और बुद्धि इसी में बिजी होगी तो व्यर्थ संकल्पों से सहज किनारा हो जाएगा. మరి బుద్ధి దీనిలోనే బిజీ అయిపోతే వ్యర్థ సంకల్పాలు సహజంగా దూరం అయిపోతాయి. చాలా మందికి మురళి వింటున్న బుద్ధి వేరే చోటకి వెళ్ళిపోవడం కారణం ఈ విధి ప్రకారంగా వినరు. ఏ పాయింట్ వింటున్నా ఆ పాయింట్లో ఇమర్స్ అయిపోవాలి, అలా ఇమిడిపోవాలి. ఆ స్వరూపంలో ఉంటూ మనం వినాలి. అప్పుడు ఏమవుతుంది, శుద్ధ సంకల్పాల యొక్క ఖజానా బాగా మన దగ్గర జమ అవుతూ వ్యర్థ సంకల్పాలు ఆటోమేటిక్గా బయటకి పోతూ ఉంటాయి అని చెప్తున్నారు బాబా. కాబట్టి వరదానం ఏంటి, జ్ఞానయుక్త ఆత్మ భవ. అలా కావాలంటే ఏం చేయాలి, జ్ఞానం యొక్క గుహ్య విషయాలు వినడమే కాకుండా వింటున్నప్పుడే స్వరూపంలోని అనుభవం చేసుకుంటూ వినాలి. స్లోగన్, నాలెడ్జ్
एवं अनुभव की डबल अथॉरिटी वाले ही मस्त फकीर रमता योगी हैं। नॉलेज एवं अनुभव की डबल अथॉरिटी वाले ही मस्त फकीर रमता योगी हैं. జ్ఞానము మరియు అనుభవం యొక్క డబల్ అథారిటీ ఉండేవారే మస్త్ ఫకీర్ మరియు రమతా యోగి. మస్త్ ఫకీర్ అంటే ప్రపంచం ఏంటో తెలియని ఆనందంలో ఉండే భిక్షుకులు. ఫకీర్ అంటే భిక్షుకుల్ని ఫకీర్ అంటారు. ప్రపంచమే తెలియని ఆనందంలో నా లోకమే నాది అన్నట్టు ఆనందంలో బాబాతో ఉంటారు. వాళ్ళు మస్తు ఫకీర్. రమతా యోగి ఆనందాన్ని అనుభవించే యోగి. రమతా యోగి అంటే दूसरी दुनिया से कोई रिश्ता नहीं है. ऐसा आनंद में खुशी में जो रहते नशे में वो ही मस्त फकीर और रमता योगी भी. జ్ఞానం మరియు అనుభవం యొక్క డబల్ అథారిటీ ఉండేవారే. వరదానానికి స్లోగన్కి సెట్ అయింది చూడండి. నాలెడ్జ్ और అనుభవకి డబల్ అథారిటీ. జ్ఞానము అనుభవం. ఒక్కొక్క పాయింట్ అనుభవం చేస్తూ మనం వింటే ఏమైపోతుంది? డబల్ అథారిటీ. అలాంటి వాళ్ళే మస్త్ ఫకీర్ కాగలరు. నషాలో ఉండే యోగి, రమతా యోగి. అచ్చా, ఈరోజు మురళి యొక్క సారాంశం ఏంటి? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని బ్రహ్మను అంటారు. అంటే ధర్మపితలందరికీ కూడా తండ్రి అతనయ్యారు. అంటే శివబాబా నెక్స్ట్ పిత అతడే. అతని తర్వాత మిగిలిన ధర్మపితలు కానీ జాతి పితలు కానీ వీళ్ళందరూ అయ్యారు. కానీ ఈ పరిచయం ఎవరికి తెలీదు. ప్రజాపిత బ్రహ్మ అని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని చెప్పేస్తూ ఉంటారు, కానీ ఎందుకు ఈ టైటిల్ వచ్చింది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాం. కర్మల్ని శ్రేష్టంగా చేసుకోవాలంటే యుక్తి ఇక్కడ బాబా చెప్పింది ఏంటంటే, ఒకటి సత్యంగా ఒప్పుకోండి. జరిగిన తప్పులని ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి బాబాను, నిమిత్తులను. రెండోది శ్రీమతం ఏంటి అనేది గుర్తుపెట్టుకొని అలా ఫాలో అవుతూ కర్మ చేయాలి. ఒకవేళ తప్పు జరిగిపోతే ఒప్పుకోవాలి. ఇంకోటి తప్పులు జరగకుండా శ్రీమతాన్ని ఫాలో అయ్యి కర్మ చేయాలి. ఇలా చేసినప్పుడు కర్మలు శ్రేష్టంగా తయారవుతాయి. లేదా శ్రీమతానికి విరుద్ధంగా పాప కర్మలు చేసి అది దాచిపెట్టుకుంటే, సమర్థించుకుంటే తప్పులని 100 రెట్లు దండన పెరుగుతుంది. పాపము ఇంకా అలవాటైపోయి పెరుగుతూ ఉంటుంది. మనసు తింటూ ఉంటుంది. ఒకవైపు పాపాలు చేయడానికి అలవాటు పడిపోతాము. ఇంకోటి బాబాతో యోగం కూడా తెగిపోతుంది వాళ్ళని. ఆ నష తెగిపోతుంది అని చెప్తున్నారు బాబా. వాళ్ళ స్థితి సత్యనాశనం అయిపోద్ది. ఇంకా ఈ 4 జ్ఞానంలో ఉన్న ఏదో తెల్లబట్టలు బ్యాడ్జ్ వరకు బాబా పిల్లలు కానీ ఇలా. అందుకే ఎప్పుడు కూడా సత్యమైన బాబాతో సత్యంగా ఉండండి. కర్మల్ని శ్రేష్టంగా చేసుకోవాలి అంటే ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్న బాబాయే అలా తయారు చేయగలరు. విశ్వాన్ని మాలికలుగా తయారు చేసి రాజయోగం నేర్పిస్తున్నారు బాబా. సంగమ యుగంలోనే నేర్పించాలి. ఎందుకంటే మీరు అప్పుడు రమ్మని నన్ను డిమాండ్ చేశారు. పతితుల నుండి పావనంగా తయారు చేయమని అర్థము పిలవడంలో అర్థం ఏంటంటే ఈ 2 ప్రపంచాల సంగమంలో రమ్మని పిలిచారు అని చెప్తున్నారు బాబా. శివ బాబాను దేవత అనరు, మానవుడు అనరు కదా. ఎందుకంటే శరీరమే ఉండదు బాబాకు. అతడు వచ్చినప్పుడు కూడా లౌకిక జన్మ తీసుకుని వస్తారు. టెంపరీ శరీరాన్ని తీసుకుని వస్తారు. బ్రహ్మ బాబా అంటే స్వర్గానికి మాలికుడిగా ఉండేవారు. ఫస్ట్ నెంబర్ జన్మ, లాస్ట్ నెంబర్ జన్మ పల్లెవాసి అయిపోతున్నారు, దిగజారిపోతున్నారు. అప్పుడు శివ బాబా ఇతని తనంలో వస్తున్నారు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా బాబాకు అర్థమైపోతుంది వికారాల్లో వెళ్తున్నారో, పవిత్రంగా ఉన్నారా లేదా, వాళ్ళ దృష్టి, వృత్తి, నడవడిక, యాక్టివిటీ ద్వారా అర్థమైపోతుంది. అయితే బాబా అంతర్యామి, నా కోసం బాబాకు తెలిసిపోతుంది అనుకుంటారు.
నడవడిక ద్వారా అర్థమైపోతుంది కదా, అంతర్యామి అయిపోయే అవసరం లేదు దానికోసం అని చెప్తున్నారు బాబా. ఇలా చేస్తాం అలా చేస్తాం అంటారు, ప్రాణాలు ఇవ్వడానికి తయారంటారు, మళ్ళీ మాయ యుద్ధంలో ఓడిపోయి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. మాయ మింగేస్తుంది సగం సగం, పచ్చి పచ్చిగా ఉండగానే ఇంకా తయారవ్వకముందే. అంతా డ్రామాల్లో ఉంది. కానీ అలా జరగకుండా జాగ్రత్త పెట్టుకోండి, సంభాళించుకోండి మాయ నుండి అని చెప్తున్నారు బాబా. చాలా ప్రబలమైనది మాయ, సంభాళించుకోండి. బాబా టీచర్ రూపంలో మనకి రాజయోగం నేర్పించి విశ్వానికే మాలికలుగా తయారు చేస్తున్నారంటే అతని నుండి చదువు అనేది వదులుకోకూడదు మనం. ఇంకోటి ఒళ్ళు పులకరించాలి. ఇలాంటి టీచర్ దొరికారు నాకు, ఇలాంటి చదువు చదివిస్తున్నారంటే ఒళ్ళు పులకరించాలి మీకు అని చెప్తున్నారు బాబా. పవిత్రత ముఖ్యమైనది ఇక్కడ. బాబాను జ్ఞాపకం చేయాలి, పవిత్రంగా కూడా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. క్రిమినల్ అయిపోతుంది అంటే బాబా చెప్తున్నారు ఆత్మ అనేది ప్రాక్టీస్ చేయండి బాగా. మీరు ఇంటికి వెళ్ళిపోవాలి అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి, బాబాను జ్ఞాపకం చేయాలి, నేను ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి. ఇది ఎక్కువ మీరు మన మనస సేవ కూడా లక్ష్యం అదే పెట్టుకున్నాం కదా, మనస సేవలో ఇంటికి వెళ్ళిపోవాలి, విశ్వానికి ఇవ్వాలి. రోజులో ఒక 20 సార్లు అయినా మినిమం ఇంటికి వెళ్ళి రావడం ప్రాక్టీస్ చేస్తే వైరాగ్యం ఉంటుంది మనకి విషయాలపైన, పనికిరాని విషయాలపైన. ఇంటికి వెళ్ళాలి అనగానే బాబాని టచ్ చేసి వచ్చేయాలి మనం. పరంధామంలో బాబా, అక్కడున్న ప్రశాంత్, ఒక్క సెకండ్ 1 సెకండ్లోని ఆ సైలెన్స్ అనేది మనలో నిండిపోయి మళ్ళీ బాబా దగ్గర నుండి ఎనర్జీ నిండిపోయి మళ్ళీ వచ్చేస్తాం, విశ్వానికి ఇవ్వాలి. పని చేస్తే కూడా అలా అనుకోండి. ఎప్పుడైతే కూర్చొని యోగం చేస్తారో అప్పుడు విశ్వానికి ఇవ్వడం అనేది అనుభవం చేయండి. ఆత్మలకేమో శాంతి, శక్తి, సుఖము, ప్రకృతికేమో ఆనందము, పవిత్రత. మీరు దేవతలైపోతే మరి మీకోసం కొత్త ప్రపంచం కావాలి, మరి వినాశనం కూడా తప్పదు కదా. కొత్త ప్రపంచం కావాలి అంటే కొత్త ఇల్లు కట్టిస్తున్నారని మా నాన్నగారు అని పిల్లలకి ఎలా ఆనందం ఉంటుంది అక్కడ, ఇక్కడ కూడా బాబా మన కోసం స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఈ ఖుషి ఉండాలి, హడ్డీ ఖుషి ఉండాలి, బయటకు ఆనందం కాదు. ఆచరించటం ద్వారా, అనుభవం చేయడం ద్వారా వచ్చే ఖుషి ఉండాలి మీలో అని చెప్తున్నారు బాబా. బాబా మీద పూర్తి బలి అవుతామని చెప్పారు కదా, మరి ఇప్పుడు బలి అవ్వాలి. శ్రీమత విరుద్ధమైన పనులు చేయకండి. జ్ఞానం యొక్క గుహ్యమైన విషయాలు వింటున్నప్పుడు ఏదో మీరు థియరిటికల్గా వింటున్నట్టు కాకుండా ఆ పాయింట్ యొక్క అనుభవంలోకి వెళ్ళిపోతూ విన్నట్లయితే ఆ శక్తి మీలో నిండుతుంది, జ్ఞానయుక్త ఆత్మలు అవుతారు మీరు అని చెప్తున్నారు బాబా. శుద్ధ సంకల్పాల యొక్క ఖజానా జమాయి వ్యర్థము అనేది, వ్యర్థ సంకల్పాలు అనేవి మీలో ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతాయి. జ్ఞానం మరియు అనుభవం యొక్క డబల్ అథారిటీ ఉన్నప్పుడే మస్త్ ఫకీర్ కాగలరు, రమతా యోగిగా కాగలరు. అచ్చా, ఓం శాంతి. जग के कांटे फूलों की माला बनाई।
कांटे फूलों की माला बनाई। बीच भंवर में डूबती नैया, बीच भंवर में डूबती नैया तूने पार लगाई। चुन चुन के जग के